మిమ్మల్ని గొప్ప వెలుగుగా చేసే భారము విశ్వాసానికి ఎవరైతే ఆరంభించారో ఆయనే ముగిస్తాడంటే. జీసస్ ఇస్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ యూ గ్రేట్ లైట్ టుడే. హల్లెలూయా. ఈరోజు మీ బాధ్యత ఎవరు తీసుకుంటున్నారో తెలుసా? మీరు గొప్ప వెలుగు అవడానికి యేసే. హీ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ ఫెయిత్. నీ పని కంటిన్యూ అవడమే. I don't see any small lights here. You're all going to be great lights. Yeah. Go home and take this kerchief and put it on your mother, your father, your sons, your relatives, your friends. Okay. I'm going to anoint this. Right? Yeah. You got the oil now? Open the oil bottle. My oil is strong. నా దగ్గర అన్ని ఆయిల్స్ అన్ని ఇచ్చేసాను అనమాట. ఏమన్నా ఉన్నాయా లేదా అని మళ్ళీ మావిడ అడిగింది. నా ఒక బాటిల్ ఇవ్వ అంటే, ఎందుకంటే మావిడ బాటిల్స్ అన్ని తీసుకొని ప్రార్థన చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఉన్నాయని చూస్తే నాకు ఐ ఫౌండ్ సమ్ నైస్ బాటిల్స్ విచ్ ఆర్ ఫ్రమ్ జెరూసలేం. ఓకే, యా, ఫ్రమ్ ద హోలీ ల్యాండ్. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అలాగని అవసరం లే, యూ డోంట్ నీడ్ ఫ్రమ్ జెరూసలేం ఆల్సో. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, యా, all you need is faith. Okay, come on, let us pray for a while. Okay, goppa velugu anandi. Yeah, let us make a resolution and decision. Lord, I want to live as a great light on this year, not ordinary. Ante you are a solution to the planet. Avuna kada, you are a solution to the planet. Nu doctor avvu, engineer avvu, IAS avvu, IPS avvu, I don't care. You are a great light. You are a great light. Is it an option? ఇది ఏమన్నా ఆప్షనా? ఆప్షన్లు ఉంటాయి. ఇది ఉంటే ఉండండి, లేకపోతే ఇది సబ్జెక్ట్ పాస్ అయినా పాస్ అయిపోయినా. ఇది ఆప్షన్ కాదు. God did not put great faith as an option. He said, no, you need to be a great light. Your faith needs to be strong. నీవు గొప్ప విశ్వాసి అవ్వాల్సిందే. ఆప్షన్ ఉందా? లేదు. అక్కడ ఏం చెప్పాడు? గొప్ప విశ్వాసం ఎక్కడికి వెళ్తారంట? చీకటి. So make sure that you marry somebody who has మార్చుకుంటానులే 30 साल के बाद पैसा है ना, चर्बी सफेद है, कुलम ग्रेट है, जॉब है, पैसा है, अमेरिका है, परू है, चीकटी पे है. you know ఎన్నిసార్లు చెప్పినా చాలా మందికి ఎక్కదండి. ఇది మీకు ఎక్కువని కాక, ఇది ఎలా ఎక్కుతుందో నాకు తెలియట్లేదు. ఇది నేను ఎలా చెప్తానే ఉన్నాను. 20 ఏళ్ళు పెట్టి చాలా చేస్తూనే ఉన్నారు. ఐ డోంట్ నో హౌ. లెట్ దిస్ బి ఇంప్యూటెడ్ ఇంటు యువర్ స్పిరిట్, సోల్ అండ్ బాడీ. Somebody say great faith. Pray that somebody you marry will be a man and a woman of great faith. So that you will be, your children will be have great faith, great lights will meet you in heaven. Hallelujah. ఎవరైనా నేర్చుకున్నారు ఏదన్నా ఈరోజు? గొప్ప విశ్వాసం గలవాడిని కావాలా అని చెప్పి ప్రార్థన చేయాలా. నీకు కాబోయే స్త్రీ పురుషుడు, అవునా, కాబోయే భార్య భర్త ఏమవ్వాలని? ఎవరిని చేసుకోవాలా? గొప్ప విశ్వాసం. ఎందుకంటే ఆప్షన్ ఉందా? లేదు. లిటిల్ ఫెయిత్ హ్యాస్ నో ఆప్షన్. Little faith has no option. So faithless man is totally out of the list. ఎంతమందికి అర్థమవుతుంది? యా, మేము ఏం నమ్మవండి మేము. ఓకే, గుడ్, గాడ్ బ్లెస్ యూ. ముందే డివోర్స్ ఇచ్చేయండి. యా, సో బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. బి వెరీ కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఇది ఒక మిస్టరీ. ఎంతమందికి అర్థమైంది ఈరోజు? ఐ గివ్ యూ మిస్టరీ. దీస్ ఆర్ మిస్టరీస్. దీస్ ఆర్ నాట్ ఆప్షనల్ మిస్టరీస్, కంపల్సరీ మిస్టరీస్. ఓకే, write down these things. On this day, what God has given, God has just revealed this to me in the morning. He told me great faith is not an option. ఎందుకంటే గొప్ప కార్యాల కొరకు నేను ఇంతకుముందు ప్రార్థన చేసేవాడిని. తర్వాత మధ్యలో కష్టాలు వచ్చి ఆపేసా. తర్వాత మళ్ళా ఎందుకు, అవసరమా అని ఆలోచిస్తున్నప్పుడు దెన్ ఇప్పుడు దేవుడు చెప్పాడు అవసరమా అని అడగకూడదు, అసలు ఆప్షనే లేదన్నాడు. ఓ, గ్రేట్ ఫెయిత్. యు సీ ద మిస్టరీస్.
that God has opened our eyes so that we can enter into his kingdom. Hallelujah. అవునా కదా? ఇక్కడ రాజులాగా బతికి వెళ్ళడం ఏంటి? ఒకవేళ నువ్వు చేసుకోవాలనుకుంటే ధనవంతుడి బదులు లాజరస్ని చేసుకో, పరలోకం వెళ్తావు కదా. ఎవరిని చేసుకోవాలా? యు బెటర్ మ్యారీ లాజరస్. అట్లీస్ట్ యుల్ మేక్ ఇట్ టు హెవెన్, బేర్లీ ఇన్ టు హెవెన్. కానీ దేవుడు లాజరస్కి వెళ్ళాలనుకుంటున్నాడా, అబ్రహాంలోకి వెళ్ళాలనుకుంటున్నాడా? సో లుక్ ఫర్ అబ్రహామ్స్ అండ్ ఐసాక్స్ అండ్ జాకోబ్స్. Yeah, look for Sarahs. Hallelujah. Look for Rebecca's. All right, make a decision. అందరూ ప్రార్థిద్దాం. 1-2 minutes. Lord, ఒక కాడి పెట్టుకుంటానయ్యా ఈ రోజు నుంచి, నేను నా కుటుంబము విశ్వాసములో ఎదుగుతాం. We want to grow in faith, Lord. We want to be great lights in this planet. Just pray for 2 minutes. Anoint this oil, my Lord. Anoint me today. నన్ను అభిషేకించు నాయన. Anoint me today, Lord. Let me grow up into a great light. Let my family grow up into a great light. నేను నా కుటుంబము గొప్ప వెలుగులాగా అవ్వడానికి అయ్యా ఈరోజు ఒక కాడి పెట్టుకుంటాం. We want to yoke ourselves. It's not an option. We want to yoke ourselves to develop our faith, to become a great light. Lord, it's not an option. It's not an option, Lord Jesus. Heal us, help us, revive us, renew us, rejuvenate us. అయ్యా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచు. ఎందుకంటే నీ పాపము కూడా ఆపలేదు. దావీదు కృపలను ఇచ్చేస్తానండి. He's giving you mercies, forgive you all your life, no matter how big your sin is, small sin is. But you want the promise to come to pass and purify your sin. So don't go back. వెనక్కెళ్ళే ఆప్షనే లేదు, ముందుకెళ్ళిపో. ఎంత ఘోర పాపమైనా ముందుకెళ్ళిపో అంటున్నాడు దేవుడు. Let the promise come to pass in your life. Hallelujah. Yeah, this is what. No more option, Lord Jesus. Let great faith enter. Even people in Alwal, Ashoka, people ఎక్కడైనా, they're watching in Melbourne, విజయవాడ, విశాఖపట్నం, ఎక్కడైనా సరే, లార్డ్ ఇంక్రీజ్. అందరూ ప్రార్థిద్దాం. తర్వాత ఒకవేళ నువ్వు ఇది ఆన్లైన్ లో లేకుండా ఇప్పుడు తర్వాత చూస్తున్నావా, ఇది ఇట్స్ నాట్ అన్ ఆప్షన్. రైట్ డౌన్ దిస్ మిస్టరీస్ అండ్ ప్రే ఫర్ ఇట్, ఫాస్ట్ ఫర్ ఇట్. ఈ రోజు తర్వాత మీరందరూ పరలోక రాజ్యంలోకి గొప్ప వెలుగుగా మారి వెళ్ళుదురు గాక. హల్లెలూయా. లార్డ్, I pray that this will come to pass even from today. Everybody who is watching. I see again Ron's family watching. You guys are awake? Good night, California. Wow. God bless you. A big miracle happened to your back. Let that tumor diminish, dissolve and disappear. Take the kerchief. All right. Okay. Let me pray for you. అయిపోయిందా ప్రార్థన? Okay, come on. Take the oil first. The oil తీసుకోండి. Put it on your hand. Okay, a drop of it, because I too, everybody needs it. We are all one. We are all manandro okappudu papalme, including me also. We are all one sinner, justified by faith, carrying on, forgiven. We need to enter into great faith. Okay, తీసుకున్నారా? కొంచెం ఆయిల్ తీసుకోండి. Put it on your head. Put it on your head and close your eyes. Lord, the author and finisher of faith. అయ్యా, మా విశ్వాసాన్ని ఆరంభించువాడివి, మా విశ్వాసాన్ని ఘనముగా ముగించువాడివి నువ్వే. అయితే ఈ యాత్రలో మమ్మల్ని గొప్ప వెలుగుగా చేయండి అయ్యా. ఇదిగో అనేక సార్లు మేము బలహీన పడిపోయాం, చతికిలు పడిపోయాం, పాపములో పడిపోయామయ్యా, అనేక ఘోరాల్లో పడిపోయాము, ఒక్కొక్కసారి నిర్లక్ష్యం చేసేసాము నాయన. లార్డ్, ఫర్గివ్ us, heal us, now strengthen us, let our family run forward. లార్డ్, మేము ఒక కుటుంబముగా ముందుకు పరిగెట్టేటువంటి విశ్వాసాన్ని దయచేయండి. strengthen us, heal us, make us whole. Lord, in this new year, ఈ కొత్త సంవత్సరంలో ఈ ఆఖరి వారములో మిగిలిన 11 నెలలు గొప్ప వెలుగుగా ఉండి, మళ్ళా కొత్త సంవత్సరానికి కాకుండా ఈ మొదటి నెల అవ్వకముందే అయ్యా ఇదిగో మమ్మల్ని గొప్ప వెలుగు అవ్వడానికి ఒక కాడి పెట్టుకుంటున్నాము నాయన. మేము సమయం తీసుకొని విశ్వాసంలో పెరిగి, ప్రార్థనలో ఎదిగి, వాక్యంలో ఎదిగి, గొప్ప విశ్వాసుల వలె ఈ భూమి మీద జీవించే ధన్యత ఇది మొదలుకొని ఈ మిగిలిన 11 నెలలు 2025లో మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించమని, నూతనముగా అభిషేకించమని నజరేయుడనే సమన ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Okay, take some more oil. And ఒకసారి ఆయిల్ బాటిల్ పట్టుకోండి. Lord, anoint that oil. Lift up that oil bottle. Anoint that oil, my Lord. ఎక్కడ ఉన్నారు ఆన్లైన్? Pick up that oil bottle in your hand. Anoint that oil. Anoint that oil, my Lord. Anoint it, refresh. Let your power enter into the oil. Yes, Lord. అయ్యా, నువ్వు మట్టిని అభిషేకించావు, కళ్ళు తెరిచిందయ్యా. అవును, నీ బట్టలో అభిషేకం ఉంది, నువ్వు ముట్టుకున్న నీళ్ళలో అభిషేకం ఉంది. Lord, we ask you to impart that anointing into that oil.
We ask by faith, Lord, ఇదిగో ఆ నూనె తీసుకెళ్ళి ఎవరి మీద రాసిన వాళ్ళు గొప్ప వెలుగుగా మారినట్లు వారిని ఆశీర్వదించండి. Let them become great lights. Whatever situation they may be in, let them be great lights, oh Lord. Let this bring healing, revival, blessings, restoration. కోల్పోయి తిరిగి పొందుకునేటువంటి పేరు పోయిందా, పరువు పోయిందా, ఆరోగ్యం పోయిందా, సంవత్సరాలు పోయాయా, అవన్నిటిని 1 రెట్లు 2 రెట్లు 3 రెట్లు 4 రెట్లు తిరిగి ఇవ్వగల దేవుడు. Restore that in Jesus' mighty name I pray. Amen. Come on, take that oil and take 3 drops and anoint the kerchief 3 times. Okay, 1, 2, 3. All right, just take the oil and do it 3 times. Okay, yeah. All right, I also did it. Okay. All right. Now, your kerchief is enough. Lift up those kerchief now. Yeah. ఆన్లైన్లో చూసే కొంతమంది ఉన్నారు కదా, అమ్మలేదండి అన్నీ ఫ్రీగా ఇచ్చాం. నూనె కూడా అమ్మలేదండో, ఫ్రీగా ఇచ్చాం. దీంతో వ్యాపారం ఏం చేయట్లే. ఇది ఒక క్యాటలిస్ట్ లాగా వాడుకుంటున్నాం అంతే, విశ్వాసం పెరగడానికి. ఓకే, వాక్యమే మేము ఆధారపడుతున్నాం. వీఆర్ యూజింగ్ దిస్ యాజ్ క్యాటలిస్ట్. దీస్ ఆర్ సమ్ టోకెన్స్, ఓకే, దట్ వీ మెన్ ఆఫ్ గాడ్ use this to accelerate our faith and your faith. Hallelujah. Yeah, that's it. So don't misunderstand us. What we have noticed, misunderstand us and try to nor varesukoni unnecessary video cheyadu. Okay, anointing ani kerchief and we are not selling anything, we are not doing any business here. Okay, yeah, and we are doing a heavy charity which will blow your mind away. Idukante inta mundu cheppevandi kaadu, ee madhya cheppalsi vastund, avuna kada? Yeah. So we need to, I'm just declaring and telling you all these things because so that we are not into just what they think of. Okay, lift up this kerchief and say, Lord, anoint these kerchiefs. Let the power aya నీ యొక్క దెబ్బల వలన వచ్చేటువంటి ప్రభావము, స్వస్థత ప్రభావం ఆ కర్చీఫ్లను తాకాల. అదే కాదు, ఇదిగో నీ వాక్యములో సెలవిచ్చినట్లు స్వస్థత సమృద్ధి శీఘ్రముగా కలుగునట్లు అయ్యా ఇదిగో ఆ కర్చీఫ్లను అభిషేకించండి. సమృద్ధి గల జీవము వారికి లభించినట్లు. ఎవరికైతే సమృద్ధి లేదో అయ్యా ఇది వేసి ప్రార్థించినప్పుడు వారికి ఆ గొప్ప సమృద్ధిని దయచేయండి, ఒక అద్భుతముగా చేయండి నాయన. Yes Lord, anoint it, let miracles happen, let great things happen even when they use this for their own lives, for their own personal things and for other things also. Let this be as a token of faith, not just an idolized thing. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దించే, yeah, put it down. That's it. Okay, and from today you will see miracles when you lay hand, when you lay this on people. ఇందులో ఏమన్నా ఉందా? నూనెలో ఏమన్నా ఉందా? మీ విశ్వాసాన్ని దీని ద్వారా బయటికి తీస్తున్నాం అంతే. Okay, it's your faith that is coming out when you use this. This is a catalyst, avuna kada? The oil is a catalyst. That's it. నేను ఒకప్పుడు ఈ నూనె వాడాను, తర్వాత నూనె, then we went to different levels. Okay, so let me seal you and let me bless you and let me release you. Okay, అల్వాల్ వాళ్ళకి మేము వాగ్దానం చేశాం. నేను లాస్ట్ టైంలో మీ అందరికీ నూనె పోసాను, వీళ్ళందరికీ పోసాను ఇక్కడ నూనె అక్కడ. సో మా వైఫ్ ఇస్ దేర్ అండ్ మై సన్ ఇస్ ఆల్సో దేర్. సో వాళ్ళు మీ చేతిలో నూనె పోస్తారు, ఒక్కొక్కరికి మీరు తల మీద పెట్టుకొని. ఓకే, తర్వాత వాళ్ళు ఒక 10-15 నిమిషాల్లో మీ అందరికి నూనె పోసిన తర్వాత అది అప్పుడు వాగ్దానం నేను మీకు ఇప్పుడు వాళ్ళతో నెరవేరుస్తాను. యూ క్యాన్ యూజ్ ఇట్. దే విల్ pour oil. My wife will, I don't know if my son is there or not. Okay, pour oil on your hands and మీ తల మీద పెట్టుకోవచ్చు. సో ఆ రోజు నేను మీకు వచ్చి మీతో మాట్లాడాను కానీ చేతుల్లో నూనె పోయలేదు. సో అవసరం లేదు కానీ మాట ఇచ్చా కదా, అందుకే నెరవేర్చుకుంటున్నా. రైట్? ఓకే, సో షీ క్యాన్ క్యారీ ఆన్. సో మీరు యూ క్యాన్ డూ దాట్ అగైన్. ఇది పాత వాగ్దానం. ఓకే, అసలు అవసరం లేదు, బట్ స్టిల్ బికాస్ ఐ ప్రామిస్డ్ యూ ఐమ్ గోయింగ్ టు డూ దట్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నౌ I'm going to claim one powerful thing in your life. Free from guilt and condemnation. Ripples are going to stop today. ఏదైతే నేను చెప్పాను, రిపుల్స్ అంటే ఒక రాయ వేస్తే ఇలా అలలుగా వస్తాయి కదా,
ఈ రోజు మధ్యలో ఆ అలలు ఆగిపోతున్నాయి నీ జీవితం. That cancer is going to stop. That HIV is going to stop. The blood pressure, the blood sugar, the thyroid, the TB, the suicide, ఆ అప్పులు, ఆ రోగాలు, ఆ కోర్టు కేసులు, ఆ అవమానాలు, ఆ పానిక్ అటాక్స్, ఆ బాధ, ఆ వేదన, ఆ lack of self control, ఆ అవమానము ఆగిపోవును గాక. That is going to stop. Are you ready for that? I said I will pray. I will continue this. The ripples will stop. Okay? The ripples. ఎప్పుడైనా సరే ఏదైనా మొదట్లోనే ఆపేయాలనుకోండి, యూ కెన్ యూస్ దిస్. ముందు నుంచి కూడా ఆపేయచ్చు. ఓకే? అండ్ లాస్ట్గా చెప్తాను అనుకున్నాను ఒకటి. ఓకే, వాట్ ఐ సెడ్, మనం అనుకున్నాం there are only three people we saw in the Bible who suspended death. అవునా? మెల్కిజెదెక్, ఆది అంతము లేనివాడు. రెండవదిగా హానోకు, మూడవదిగా ఏలియా. మనం అనుకుంటున్నాము వీళ్ళు ముగ్గురే వెళ్ళారని. ఒకప్పుడు ఏలియా అలాగే అనుకున్నాడు, నేను ఒక్కడనే బతుకున్నాను నాయన అని అంటున్నాడు. దేవుడు అన్నాడు, ఏలియా నువ్వు కాదు, నీతో పాటు ఎంతమంది ఉన్నారో తెలుసా భక్తులు? 7,000 మంది. అందుకే నువ్వు ముగ్గురు అనుకుంటున్నావేమో. అలాగే నువ్వు పరలోకం వెళ్తే ఒక కాలనీ ఉంటుంది, ఓకే, ఎత్తబడ్డ కాలనీ. ఆ కాలనీలో ఈ ముగ్గురే కాదు, కొన్ని వేల మంది ఉంటారు. Okay. May at least few of you join that colony in Jesus' mighty name. So I'm giving an invitation to you to join that colony. God said, Elia, you're not the one. There are 7,000 there. Yeah, there are 7,000 there. ఒకప్పుడు యూదుల్లో అందరూ అనుకునేవారు 144,000 మంది రక్షణ పడతారని. No. అనేక మంది ఉన్నారు పరలోకంలో. There are many people. So there are streets there. These three are the captains. So this is also an invitation to you on this day. So you can even pray for that powerful things to happen in your life. May it begin from your family. Maybe last person ఎవరు బైబిల్లో? ఏలియా కదా. హానోకు, మెల్కిజెదెక్ ముందు, తర్వాత హానోకు, ఏలియా. ఓకే, may it extend from your family. ఆఫ్టర్ ఎ గ్యాప్. చూడు, చాలాసార్లు ఆగిపోయింది సువార్త. 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 100 ఏళ్ళు. ఓకే, ఒక కొన్ని వందల సంవత్సరాలు అసలు బైబిలే లేదు భూలోకంలో కదా. ఒక దైవజనుడు వచ్చి మంచి బైబిల్ పరిచయం చేశాడు. ఏం పేరు ఆయన పేరు? మార్టిన్ లూథర్. యా, యు సీ నా మిషనరీస్ వచ్చి మనకు, దే ఆర్ పీపుల్ లైక్ దాట్. దే ఆర్ పీపుల్ హూ హ్యాస్ డన్ దట్. సో ఎన్నో వేల సంవత్సరాల క్రితం, మేబీ 3,000 సంవత్సరాలు అయిందేమో, 3,000 సంవత్సరాల క్రితం ఆగిపోయిన దాన్ని దేవుడు మరలా ఆరంభించును గాక. Why not claim these things? So let me pray for you now. The ripples I'm going to ask. Okay, come on, ask God. ఏది ఆగిపోవాలనుకుంటున్నావా? ఆ కోర్టు కేసా? ఆ అవమానమా? ఆ భయం ఆగిపోవాలనుకుంటున్నావా? అప్పులు ఆగిపోవాలనుకుంటున్నావా? ఆ దరిద్రమా? ఆ మరణ భయమా? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రే. ఈ రోజు ఇది సాక్ష్యం. ఈ నెలాఖరులోగా ఆ ఒక్కటి నువ్వు అనుకునేది నువ్వు 10 అనుకుంటున్నావు, ఒకటి ఈ నెలాఖరులోగా ఆగిపోయి తీరుతుంది. గొప్పది. ద బ్యాడ్ మోస్ట్ వికెట్ థింగ్ ఈస్ గోయింగ్ టు స్టాప్. ఓకే, ఇక నాకు పెళ్ళి అవ్వదు అనుకుంటున్నావా? నీ మ్యాచ్ ఫిక్స్ అయిపోతుంది ఈ మంత్ ఎండింగ్ లోపే. హల్లెలూయా. ఫర్ సమ్ పీపుల్ నీ కడుపు పండుతుంది. హల్లెలూయా. 10 years, 5 years, 15 years, I'm telling you. The Lord's going to do that. జాబ్ రాలేదా? somebody recession, you'll get an invitation offer. నేను త్రాగుడు మానలేను, you're going to stop today. నేను వ్యభిచారం మానలేను, God is going to give you power. నూతన సామర్థ్యము నీకు ఇచ్చును గాక. ఎప్పుడు కొట్లాట్లే మా కుటుంబంలో, God is going to give you peace, new peace. Hallelujah. Negative thoughts, no success, no life, no prosperity. May God bless you from today and stop those ripples. In Jesus' mighty name. ఒకటి అనుకున్నారా? Everybody fixed in that area? Come on, put your hand on your head. I'm praying for that one major problem. ఒక్క మేజర్ అనుకోండి. one major. I know చాలా ఉండొచ్చు. one major thing. One major thing. ఆ రిపోర్ట్ నార్మల్ రావట్లేదు. I'm going to pray for that. I want God to stop that. నజరేయుడా యేసయ్యా, ఇదిగో ప్రభువా, ఆ తుఫాన్ని నువ్వు మధ్యలోనే ఆపేశావు. లాజరస్ మరణాన్ని మధ్యలో ఆపేశావు. ఆ విధవరాల కుమారుని తీసుకెళ్తున్నారు పాడి మీద, మధ్యలో ఆపేశావు. యు స్టాప్ సో మెనీ థింగ్స్ లార్డ్. సడన్లీ యు స్టాప్ డెత్. యు స్టాప్ బాడీ టు స్టింక్. కుళ్ళిపోకుండా శరీరాన్ని ఆపేశావు.
ఆ తుఫాన్ ఆపేశావు. ఇదిగో అనేక మంది అనేక జీవితాల్లో కష్టాలు, నిరుద్యోగ సమస్య, అప్పుల బాధ, వేదన, గొడవలు, బాధ, పాపము, రకరకాలు. ఇది ఆగిపోవాలి నా జీవితంలో అని ఏ ఒక్కటి ఆ తల్లి, ఆ తండ్రి, ఆ కుమారుడు ప్రాధాన్యత ఇస్తున్నారో ఈరోజు దాన్ని ఆపివేయండి. స్టాప్ ఇట్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అయ్యా, నీ పరలోకము నుంచి నీ దూతలను పంపించండి. సెండ్ యువర్ ఏంజల్స్, మైకల్, గాబ్రియల్, ద ఆర్కేంజల్స్, నీ గొప్ప దూతలని, దేవదూతల్ని, ఆయా పరిశుద్ధ దూతలను పంపించి ఆ ఒక్క సమస్య ఆపేయాలా. నాకు పిఆర్ కావాలా, నాకు అప్పులు లేవు, నేను జైలుకి వెళ్ళిపోతానేమో. చాలా మంది నాకు మెసేజ్ పెడుతున్నారు అమెరికాలో. అయ్యా, వాళ్ళని పట్టేసుకుంటున్నారు, పని చేయనివ్వట్లేదు, డిపోర్ట్ చేసేస్తున్నారు, భయము, మమ్మల్ని స్పేర్ చేస్తాడా? God will spare you. Hallelujah. An angel will protect you. You will get more money. Hallelujah. God will bless you, heal you, deliver you. అనేక మంది మా వీసా రిజెక్ట్ అయిపోతుంది, అదే అయిపోతుందా? You will be spared. గుర్తుపెట్టుకోండి, భూమి దాని సంపూర్ణత యెహోవాది. Yeah, earth and the fullness belongs to God. Everything is in his control. All things are made by him, for him, through him. సమస్తము ఆయన ద్వారా, ఆయన కొరకు చేయబడ్డాయి. ఆయన మార్చని మనసు ఉండదు. ఆయన మారమనగా మారని మూర్ఖుడు ఉండడు. ఆయన తీసివేయని పాపము లేదు. ఆయన ఆపివేయని సమస్య లేదు. లార్డ్, స్టాప్ ఇట్ టుడే. హీల్ దెమ్ అండ్ డెలివర్ దెమ్ అండ్ బ్లెస్ దెమ్. నజరేయుడైన యేసు నామమున స్టాప్ దోస్ రిపల్స్. ఏదైతే భారీగా ఇబ్బంది పెడుతుందో ప్రజలందరినీ, ఒక సమస్య, పాప భీతియా, లేకపోతే భయమా, మరణమా, వివాహమా, ఏది అయ్యా, దాన్ని ఈ రోజు ఆపివేసి ఈ 11 నెలలు గొప్ప వెలుగుగా ఉండడానికి ఒక గొప్ప సాక్ష్యం ఈ నెలలో దయచేయమని నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంథింగ్ బిగ్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ టుడే బిఫోర్ ద మంత్ ఎండింగ్. ఈ నెలాఖరులోగా ఆ గొప్ప సమస్య ఆగిపోయి ఆ గొప్ప ఆశీర్వాదం వచ్చి ఈ 11 నెలలు నువ్వు గొప్పగా జీవించుదువు గాక. God bless you. See you next week. Thank you very much.